20-30 ఏండ్ల పాటు తెలుగు రాష్ట్రాల్లోని మధ్యతరగతి ప్రజలకు మంచి సాఫ్ట్వేర్ మరి ఇతర రంగాల్లో కెరీర్ అందించినటువంటి ఈ కాలేజెస్. కానీ మిత్రులారా, కాలం చాలా శక్తివంతమైనది. అనేక పరిణామాలు కొత్తగా చోటు చేసుకుంటున్నాయి. సదర్ మెడికల్ చాలా రీసెర్చ్ చేసింది. ఈ మధ్యనే శ్రీధర్ సార్ అనే టీము గుజరాత్ లోని గణపతి యూనివర్సిటీకి వెళ్లి 3 రోజుల పాటు ఉండి సుమారుగా ప్రో వైస్ తో సహా 10 హెచ్ఓడీలతో ఇంటర్వ్యూ చేసింది. దానిలో ఆల్రెడీ మొదటి వీడియో పబ్లిష్ అయింది. డిస్క్రిప్షన్ లో ఆ వీడియో యొక్క లింక్ ఇస్తున్నాము. ఏదో ఒక మంచి టాప్ 10 కాలేజీల్లో సిఎస్సి సంబంధించిన డిగ్రీ చేస్తేనో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఎంత మాత్రమో లేదు. వెబ్సైట్ కాలేజీలకు పెద్ద నమస్కారం. ఇదేదో వ్యంగ్యంగా చెప్పడం లేదు, చాలా గౌరవంతో చేస్తున్నటువంటి నమస్కారం. ఎందుకంటే 20-30 ఏండ్ల పాటు తెలుగు రాష్ట్రాల్లోని మధ్యతరగతి ప్రజలకు మంచి సాఫ్ట్వేర్ మరి ఇతర రంగాల్లో కెరీర్ అందించినటువంటి ఈ కాలేజెస్ ఇవి. ఉన్నంతలో వారు తెలుగు వారికి చాలా మేలు చేశారు. కొన్ని కాలేజీలు లాభాపేక్ష లేకుండా సొంత డబ్బులు పెట్టి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి మధ్యతరగతి వాళ్ళు ఉన్నత స్థానానికి చెందడంలో చాలా సహాయపడ్డారు. తెలుగు పేరెంట్స్ తరపున వారందరికీ కూడా కృతజ్ఞతలు. కానీ మిత్రులారా, కాలం చాలా శక్తివంతమైనది. అనేక పరిణామాలు కొత్తగా చోటు చేసుకుంటున్నాయి. టెక్నాలజీలో, గవర్నమెంట్ యొక్క ఎడ్యుకేషన్ పాలసీలలో, ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి జియో పాలిటిక్స్ లో మార్పులు శరవేగంగా వస్తున్నాయి. ఈ ప్రపంచంలోని జియో పాలిటిక్స్ ను, ఈ టెక్నాలజీ మార్పులను సరిగ్గా అర్థం చేసుకొని సమయానుకూలంగా స్పందించినప్పుడు ఎంత పెద్ద సంస్థలు కానీ వ్యక్తులు కానీ మనుగడ సాగించడం చాలా కష్టం. అలాంటి ఒక ఆపద మాత్రం తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చిందనేది స్పష్టం. ఒక్కసారి కారణాల్లోకి లోతుగా వెళ్దాం. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటే చాలా ఈజీగా వచ్చేవి. 20-25 ఏళ్ల క్రితము జేఎన్టీ క్యాంపస్లో మీరు ఏ బ్రాంచ్ చదివినా అందరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేవి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాల యొక్క డిమాండ్ ఎక్కువ, మంచి స్టూడెంట్స్ యొక్క సప్లై చాలా తక్కువ. కాబట్టి ఎవరినైనా తీసేసుకొని 3 నెలల పాటు ట్రైనింగ్, అక్షరం ముక్క సాఫ్ట్వేర్ తెలియకపోయినా కూడా స్టూడెంట్స్ యొక్క తెలివితేటలను రిక్రూట్ చేసుకొని సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సాలరీ ఇచ్చి తీసుకొని వాళ్ళకు మంచి ఎంప్లాయ్మెంట్ అందించాయి. అది ఇండస్ట్రీ యొక్క అవసరం అన్నాడు. కాబట్టి వీళ్ళకు పెద్ద సాఫ్ట్వేర్ స్కిల్స్ కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ ఉండాల్సిన అవసరం లేకుండేది. అప్పుడు చాలా చాలా తక్కువ సీట్స్ ఉండేది. అప్పుడప్పుడే సాఫ్ట్వేర్ ఇండియాలోకి వచ్చింది కాబట్టి అవసరం చాలా ఎక్కువ ఉండేది. సో కానీ ఇప్పుడు ఒక్కొక్క కాలేజీలో 1000-1500 సీట్స్ ఉన్నాయి. కొన్ని యూనివర్సిటీలో 2000 నుంచి 15,000 వరకు ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ సీట్స్ ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల యొక్క లభ్యత చాలా ఎక్కువ ఉంది. అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సాఫ్ట్వేర్ యొక్క ఉద్యోగాల యొక్క అవసరం చాలా తగ్గిపోయింది. అఫ్కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఉద్యోగాల అవసరం బహుశా కొద్ది సంవత్సరాలు బాగా పెరుగుతుండొచ్చు, మనం ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేము. కాబట్టి ఇప్పుడు నార్మల్ స్కిల్స్ ఉండి, నార్మల్ ఫ్యాకల్టీ ఉండి, కరికులంలో అప్డేట్ లేకుండా ఏవో కొన్ని కోర్సులు నేర్చుకుంటే మాత్రాన ప్లేస్మెంట్ రావడం అనేది అసాధ్యం. ఆ పరిస్థితికి 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నాం. చాలా పెద్ద పెద్ద కాలేజీలకు కూడా 20-30% కూడా ప్లేస్మెంట్స్ రావడం లేదు. ఒకప్పుడు 70%, 80% ప్లేస్మెంట్ ఇచ్చినట్టు కాలేజెస్ ఇప్పుడు 10-20% పడిపోయి, ముఖ్యంగా ఎంసెట్ కాలేజెస్. సో ఇది ఒక పక్క అయితే, ఏదో ఒక ఇంజనీరింగ్ చేసేసి జిఆర్ఈ రాసి ఐఎల్టీ రాసి అమెరికాకో ఇంగ్లాండ్కో ఆస్ట్రేలియాకో వెళ్తే అక్కడ ఎంఎస్ చేసేసుకొని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు అనేటువంటి ఒక ఆశ మధ్యతరగతి ప్రజలకు కొద్ది సంవత్సరాల క్రితం వరకు ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా లేదు. ట్రంప్ యొక్క పాలసీలు కానీ ఆ దేశంలో ఉండేటువంటి స్థానికమైనటువంటి నిరుద్యోగం నుంచి అసంతృప్తిగా వల్ల ఆ దేశాలు కూడా పాలసీ చేంజ్ చేసుకుంటారు, వీసాలను చాలా కష్టతరం చేస్తున్నాయి. ఈ 2 కారణాల వల్ల వెబ్సైట్ కాలేజీల యొక్క స్వర్ణయుగం ముగిసింది. సో ఇప్పుడు ఏవో కొన్ని లాంగ్వేజ్ నేర్చుకుంటేనో, ఏదో కొంత కోడింగ్ స్కిల్స్ ఉంటేనో, ఏదో ఒక మంచి టాప్ 10 కాలేజీల్లో సిఎస్సి సంబంధించిన డిగ్రీ చేస్తేనో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఎంత మాత్రమో లేదు. సో ప్రస్తుతము అప్డేటెడ్ ఇండస్ట్రీ కనెక్టెడ్ కరికులం ఉండాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి, తర్వాత అనేక ప్రతిష్టాత్మక సంస్థల నుంచి టైఅప్స్ ఉండాలి, మంచి ఫ్యాకల్టీ రిక్రూట్ చేయాలి. ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి డబ్బులు సంపాదించేటువంటి సమయము అంతరించిపోయింది. 100 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంటే కాలేజ్ మీద పెడితే తప్ప అవి మనుగడ సాధించలేవు. అట్లాంటి ఇంట్రెస్ట్ తెలుగు రాష్ట్రంలో ఒక 3-4 కాలేజీలు కూడా అట్లా నాకు ఉన్నట్టు కనిపించలేదు. ఎప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి లాభం రాదో, మనమే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం వస్తుందో, సహజంగానే వాళ్ళ ఇంట్రెస్ట్ సడలిపోతుంది. అందుకని ఈసారి వెబ్సైట్ కాలేజీలకు మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఎలాంటి డిమాండ్ కనిపించలేదు. గతంలో జూన్ 1st వీక్లో 100 కొద్ది మంది టాప్ 10 కాలేజీల మేనేజ్మెంట్లకు క్యూ ఉంటే ఇప్పుడు ఎవరు కూడా పెద్దగా సంప్రదిస్తున్నట్టు కనపడలే.
ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా నార్మల్ ఫ్యాకల్టీని పెట్టి ఏవో కొన్ని కోర్సెస్ నేర్పితే మాత్రం ప్లేస్మెంట్ వచ్చే పరిస్థితి లేదు. దానికంటే విస్తృతమైనటువంటిది చాలా రకాల గ్లోబల్ కనెక్టివిటీ ఉండి అప్డేటెడ్ కరికులం ఉండి చాలా ఇన్వెస్ట్ చేసేటువంటి మేనేజ్మెంట్ ఉంటే మాత్రం ఇంజనీరింగ్ కాలేజ్ మనుగడ సాగిస్తాయి. సో కాబట్టి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని 99% కాలేజీలు ఈ రోజు కాకుంటే రేపు కాకుంటే ఎల్లుండి మూసివేయక తప్పని పరిస్థితి నెలకొంది. సో ప్రస్తుతము సాఫ్ట్వేర్ యొక్క స్వర్ణయుగం ముగిసింది. కానీ దేశంలో అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు వస్తున్నాయి. సెమీ కండక్టర్స్ కావచ్చు, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, మొబైల్ ఫోన్ తయారీ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి తయారీ కావచ్చు, డిఫెన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, స్పేస్ ఇండస్ట్రీ కావచ్చు, సో కార్ల తయారీ కావచ్చు. సో అనేక రకాల మ్యానుఫ్యాక్చరింగ్ దేశంలో వస్తున్నాయి. ఇవి రానున్న కాలంలో మరింత రాబోతుంది. దానికోసం కేంద్ర ప్రభుత్వము వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంది. 11 లక్షల కోట్ల రూపాయలు గత 2-3 బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద పెట్టింది. సో గ్లోబల్గా కూడా మనకు ఉండేటువంటి భారతదేశము చాలా వ్యూహాత్మక దేశంగా మారింది. కాబట్టి రానున్న కొద్ది సంవత్సరాల్లో సాఫ్ట్వేర్ కాక అనేక ఇతర రంగాల్లో ఆపర్చునిటీ పెరగబోతున్నాయి. అది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మెకాట్రానిక్స్ కావచ్చు, మెటీరియల్ సైన్స్ కావచ్చు. సో ఇలాంటి అనేక రకాల కోర్ ఇంజనీర్స్ కు మళ్ళీ స్వర్ణయుగం రాబోతుంది. సాఫ్ట్వేర్లో చాలా అత్యున్నత స్థాయి ప్రమాణాలు ఉంటే తప్ప ఉద్యోగాలు రాని పరిస్థితి. ఈ రెండు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ చేయలేవు. కోర్ ఇంజనీర్ రీసెర్చ్ లేవు, చాలా వరకు సీట్లు తీసేశారు, ప్రొఫెషన్ తీసేశారు, ల్యాబ్స్ అప్డేట్ కాలేదు. సో మేనేజ్మెంట్ సీట్లకి డిమాండ్ లేదు కాబట్టి దాన్ని బట్టి పట్టించుకోలేదు. కాబట్టి కోర్ ఇంజనీరింగ్కు తెలుగు రాష్ట్రాల్లో 2-3 కాలేజీలు తప్ప మిగతావన్నీ కూడా ఏవి కూడా సరైనటువంటివి కాదు. సాఫ్ట్వేర్ సంగతి అందరికీ తెలిసినటువంటిది. ఈజీగా ప్లేస్మెంట్ వచ్చే సమయంలో వీళ్ళు గొప్ప ప్లేస్మెంట్స్ ఇచ్చారు. ఎంప్లాయబిలిటీ కోర్సుల ద్వారా 40 లక్షల స్థాయి ప్లేస్మెంట్ ఇచ్చే కాలేజీలు గతంలో ఉన్నాయి. కానీ ఇక నుంచి అవి ఉండే పరిస్థితి లేదు. ఆ టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి, లైఫ్ స్కిల్స్ ఉండాలి, ప్రొఫెషనల్ స్కిల్స్ ఉండాలి. ఒక సమగ్రమైనటువంటి వ్యక్తిత్వము, టెక్నికల్ స్కిల్స్ ఉంటేనే జాబ్స్ వస్తాయి. కాబట్టి అట్లాంటి పని ఇవి చేయలేదు. విఐటీలు గొప్ప కాలేజీ చదివిన విఐటీలోనే ఈసారి 80% మందికి ఎలాంటి ప్లేస్మెంట్స్ రాలేదు. విఐటి వేలూరులోని కంప్యూటర్ సైన్స్లో 6 లక్షలు దాటిన ప్లేస్మెంట్ వాళ్ళ సంఖ్య 10% లోపే. అలాంటి పరిస్థితుల్లో 20-30 లక్షలు పెట్టడం కానీ, మేనేజ్మెంట్ సీట్లు కొనడం కానీ చాలా తెలివి తక్కువ పని అనే అభిప్రాయం. ప్రస్తుతం మనకు అనేక కొత్త ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రైవేట్ యూనివర్సిటీను స్ట్రెంథెన్ చేస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో మీకు మంచి యూనివర్సిటీస్ అఫోర్డబుల్గా అందుబాటు ఫీజులో ఉండేటువంటి రీసెర్చ్ డెవలప్మెంట్ ఉండి, ఇండస్ట్రీ కనెక్ట్ ఉండి, మంచి ల్యాబొరేటరీస్ ఉండేటువంటి యూనివర్సిటీలు ఎంపిక చేసుకొని కోర్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ ఏదైనా వాటిలో చేరడం వల్ల స్టూడెంట్స్ ప్రయోజనం ఉంటుంది, డబ్బులు మిగులుతాయి, మంచి క్యాంపస్ లైఫ్ వస్తుంది, మంచి ఒక ఎన్ఐటి లాంటి ఎక్స్పోజర్ వస్తుంది, R&Dతో కనెక్ట్ ఉంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లలో మీకు పరిచయం ఏర్పడుతుంది. సో ఒక పెద్ద మంచి పీర్ గ్రూప్ ఉంటుంది. సో ఖర్చు కూడా మీకు 10-12 లక్షల్లో అద్భుతమైనటువంటి యూనివర్సిటీస్ వస్తున్నాయి. కాబట్టి ఎప్సెట్ కాలేజీలో యుగం అంతరించబోతుంది. ఇంజనీరింగ్ యూనివర్సిటీలకు, డీమ్డ్ యూనివర్సిటీలకు స్వర్ణయుగం రాబోతుంది. గొప్ప విషయం ఏంటంటే మంచి యూనివర్సిటీస్ కూడా చాలా తక్కువ ఫీ తోటి మంచి అత్యున్నత స్థాయి ప్రమాణాలతో మీకు ఇంజనీరింగ్ విద్య అందిస్తున్నాయి. సో అలాంటి మంచి యూనివర్సిటీస్ కోసం సదర్ మెడికో చాలా రీసెర్చ్ చేసింది. ఈ మధ్యనే శ్రీధర్ సార్ అనే టీము గుజరాత్లోని గణపతి యూనివర్సిటీకి వెళ్ళి 3 రోజుల పాటు ఉండి సుమారుగా ప్రో వైస్ ఛాన్స్తో సహా 10 HODలతో ఇంటర్వ్యూ చేసింది. దానిలో ఆల్రెడీ మొదటి వీడియో పబ్లిష్ అయింది. డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ ఇస్తున్నాము. సోదర్మా ఛానల్ యొక్క లింక్ కూడా ఇస్తున్నాము. వాటిని సబ్స్క్రైబ్ చేయండి. వరుసగా 10 వీడియోలు చూడండి, మీకు అర్థమవుతుంది. ఎప్సెట్ కంటే తక్కువ ఫీలో ఎప్సెట్తో 10 రెట్ల అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫ్యాకల్టీ, ల్యాబొరేటరీస్, ఇండస్ట్రీ కనెక్ట్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఉంటున్నాయి. కాబట్టి వాటిని ఎంపిక చేసుకో సరైనది తప్ప ఎప్సెట్ కాలేజ్ సీట్ రాకుండా ఎలాంటి బాధపడనక్కర్లేదు. సో కాబట్టి స్వధర్మ ఎడ్యుకేషన్ వీడియో రెగ్యులర్గా చూడండి. కింద వాట్సాప్ లింక్ ఉంది డిస్క్రిప్షన్, దాన్ని క్లిక్ చేసి వాట్సాప్లోకి వస్తారు. వరుస జూమ్ మీటింగ్స్ ఉంటుంటాయి. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా స్వధర్మ ఎడ్యుకేషన్ ఫోన్ నెంబర్ 9256199299 నెంబర్కి ఫోన్ చేసినట్టయితే మీకు ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధించినటువంటి గైడెన్స్ కానీ, మీకు అడ్మిషన్ సంబంధించిన ప్రాసెస్ కానీ, కౌన్సిలింగ్ కానీ ఇవన్నీ ఉచితంగా చేయబడతాయి. ఈ అవకాశం వినియోగించుకోండి. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.